10:15 ప్రపోర్షన్ ఆర్ ఈక్వల్స్ టు అని చదువుతాం దాన్ని. 20:x అయినా x విలువ ఎంత అని అన్నాడు. సో అర్థమెటిక్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇలానే రీజనింగ్లో కూడా ఉంటుంది. అదేమో మనకు అనాలజీ లాగా ఉంటుంది, ఇది వేరనమాట. సో ఇలా ఉన్నప్పుడు మనకు ఒక సూత్రం వస్తుంది సార్. సో A:B ప్రపోర్షన్ ఆర్ ఈక్వల్స్ టు C:D ఉన్నప్పుడు మధ్యంలో లబ్ధం ఈక్వల్ టు అంత్యంలో లబ్ధం. మీ ఇష్టం ఏదైనా చేయొచ్చు. A:D = B:C. దీన్ని ఇలా రాయొచ్చు, దీన్నే ఇలా కూడా రాయొచ్చు. నీకు అనుకూలంగా ఎలా అయినా రాసుకోవచ్చు మనం, నీకు అనుకూలంగా ఎలా అయినా రాసుకోవచ్చు. సో రైట్, ఇప్పుడు ఇక్కడ మనకేంటి సార్, ఇది 10:15 ప్రపోర్షన్ ఆర్ ఈక్వల్స్ టు 20:x కదా. మధ్యంలో లబ్ధం ఈక్వల్ టు అంత్యంలో లబ్ధం అనమాట. సో x ఇటువైపు వచ్చేటట్టు గుణించేద్దాం. 10 × x = 15 × 20 అనమాట. అప్పుడు x = ఎంత అవుతుంది, 10 అటు పంపించేస్తే 15 × 20 / 10. ఇది 0 క్యాన్సిల్ చేస్తే 10 × 15 అంటే 15 × 2 అంటే ఎంత, సో 30 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో 30 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది.